నమస్తే అన్న అందరికీ నమస్కారం. వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళి గారికి రైల్వే కోడూరు కోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే కులాలు, సినీ అభిమానుల, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ నమోదైన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణమురళి గారికి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గురువారం రాత్రి 9:30 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున ఉదయం 5 గంటల వరకు ఇరుపక్షాల మధ్య సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి వాదనలు వినిపించారు. బిఎన్ఎస్ చట్టం ప్రకారం పోసానికి 41A నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని పొన్నవోలు కోర్టును కోరారు. అందుకు నిరాకరించిన మెజిస్ట్రేటు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మార్చి 12వ తేదీ వరకు పోసాని కృష్ణమురళి గారు రిమాండ్లో ఉండనున్నారు. అలాగే పోసాని కృష్ణమురళి గారిని పోలీసులు రాజంపేట సబ్ జైలుకు తరలించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.